బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటనను తమ విజయంగా భావిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకే తాము తలపెట్టిన రైల్ రోకోను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయకపోతే తాము మళ్లీ పోరాడతామని హెచ్చరించారు. ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తా ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. కవిత లేదు, భవిత లేదన్నారు. కాంగ్రెస్ చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటని మండిపడ్డారు. కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఏంది కవిత రోలిందా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పోసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే ఒప్పుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇక అధికారం దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నాను. నీకు చోట మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాట్లాడితే. నీ వల్లే ఏంటి? నువ్వు ఊరు అసలు దీంట్లో నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీలు వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న వాగ్దానం. బీఆర్ఎస్ కానీ బీజేపీ. గతంలో ఉన్న నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల రిజర్వేషన్లకు పాటుపడిందని చెప్పారు. పాలకులు రిజర్వేషన్ ని 21% తీసుకొచ్చి ఇలా మేమేదో ఘనకార్యం చేసుకుందామని ఇంకా చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు గతంలో బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, బీసీలకు ఇచ్చిన సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. గతంలో ఉన్నటువంటి పాలకులు